ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రా 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 రా. బాబాయ్ వచ్చేసారా? రండి రండి. పదారే తప్పకండి 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 తప్పకండి. ఇదిగో సోదరా, నువ్వు ఓపెనింగ్ చేయాల్సిన డోర్ ఇదే. ఓపెనింగా? అదే లేవయ్యా, నువ్వు తెరవాల్సిన తలుపు ఇదే అంటానా. ఓ అలాగా. గీ బంటిగాడేంది ఇంకా రాలేదు? కొంప తీసి నన్ను చూసి రూట్ గాని మార్చిండా? కంగారు పడకండి, కార్పెంటర్ వచ్చాడు. ఇంకా సేపట్లో మీ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఏమండి, కార్పెంటర్ డోర్ ఓపెన్ చేశాడంటే గదిలో కాజల్ లేదన్న నిజం తెలిసిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు డోర్ తీసే లోపల బంటి వచ్చేస్తాడులే. మేడం, ఇది డోర్ బిగుసుకుపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు. లోపల ఎవరో గడిపెట్టారు. అంటే లోపల గడి పెట్టడం వల్ల డోర్ రావడం లేదా? అవును మేడం. ఏంటవును, లోపల ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు అనుకున్నావా తెలియక గడ పెట్టుకోవడానికి? అసలు నీకు ఈ పని చేయడం వచ్చా? ఈగో అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఈగో సోదరా, లోపల గడియెట్టుకుంటే ఒక్క నిమిషంలో తీసుకొని బయటకు వచ్చేస్తారు కదా. తలుపు తెరుచుకోవట్లేదని గొడవ ఎందుకు చేస్తారు? తలుపు తెరుచుకోవడం లేదా? అవునయ్యా, వాళ్ళు చెప్పబట్టే కదా మిమ్మల్ని పిలిపించింది. ముందు పని చూడండి. బంటి ఎక్కడున్నావు? త్వరగా రారా. అమ్మో, ఈ శంకర్ గారి ఇంటి ముందే ఉన్నాడే. నేను ఇంటికి వస్తాను డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే నా కోసం కాపలా కాస్తున్నాడు. ఇంట్లోకి నేను ఎలా వెళ్ళాలి? అర్థమైంది మేడం. కాకపోతే నా అనుభవం ప్రకారం ఈ డోర్ ఓపెన్ కాంది తలుపులు బిగుసుకుపోవడం వల్ల మాత్రం కాదు. కన్ఫర్మా? కన్ఫర్మ్ మేడం. త్రిష, కిటికీ దగ్గరికి వెళ్ళి చూద్దాం పద. పదండి. ఏమండి, అత్తయ్య గారు త్రిష కిటికీ దగ్గరికి వస్తున్నారు. పొరపాటున కిటికీలో నుండి చూసారంటే డోర్కి గడపెట్టిన విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు అదే టెన్షన్గా ఉంది. హలో అక్క. బంటి, ఎక్కడున్నావురా? ఇంటి ముందుకు వచ్చానక్క. ఇంకా అక్కడేం చేస్తున్నావు? తొందరగా లోపలికి రారా. రాలేనక్క. ఏమైంది బంటి? గేటు ముందే ఆ శంకర్ గారు కాపలా కాస్తున్నాడక్క. వాడెందుకు కాపలా కాస్తున్నాడురా? నేను కాలేజీకి వెళ్తుంటే వాడు నన్ను చూశాడక్క. అప్పుడు ఎలాగోలా తప్పించుకొని ఎగ్జామ్కి వెళ్ళాను. తీరా ఇంటికి వచ్చేసరికి నన్ను పట్టుకోవడానికి కాపలా కాస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేయాలక్క, లేకపోతే బయట ఉండలేక లోపలికి రాలేక నేను పోలీసులకు దొరికిపోతానక్క. బంటి, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నేనున్న కండిషన్లో నేను కూడా బయటికి రాలేను. నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. అమ్మో, నువ్వే అలా అంటే నేనేం చేయాలక్క? బంటి బంటి నువ్వు టెన్షన్ పడకు. అమ్మకి ఫోన్ చేసి సిచ్యువేషన్ చెప్పు. అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. సరే అక్క, ఇప్పుడే నేను అమ్మకు ఫోన్ చేస్తా. సరే. మైథిలి,
ఏమైంది? ఇంటి బయట శంకర్ ఉన్నాడంటండి. శంకరా? దాంతో లోపలికి రాలేక బంటి టెన్షన్ పడుతున్నాడండి. సరే సరే, అమ్మ వాళ్ళు కిటికీ దగ్గరకు వచ్చేస్తున్నారు. నువ్వు త్వరగా వెళ్ళి లాక్ చేయి. అలాగేనండి. చూసారా అంటే మనం వచ్చి కిటికీలోంచి చూస్తామని కిటికీ తలుపులు మూసేశారు. మూస్తారే, వాళ్ళు మూస్తే చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నాన్న ఉత్తమ్, ఉత్తమ్, కిటికీ తలుపులు ఓపెన్ చేయండి. ఏవండి? ఉత్తమ్, మైథిలి, మీకే చెప్తుంది, ఒక్కసారి కిటికీ ఓపెన్ చేయండి. మైథిలి, ఇప్పుడేం చేద్దామండి? ఏమైనా జరగని, మనం మాత్రం ఆ కిటికీ తలుపులు తీసేదే లేదు. ఉత్తమ్, ఓపెన్ చేయండి. మైథిలి. అంతేనంటారా? హ్మ్. హలో బంటి, ఎక్కడున్నావురా? ఇంటి ముందే ఉన్నానమ్మా. ఇంటి ముందు ఏం చేస్తున్నావురా? నేను ఎగ్జామ్ రాసి వచ్చేసరికి ఆ శంకర్ గాడు మన ఇంటి ముందే ఉన్నాడమ్మా. శంకర్ గాడు మనింటి ముందున్నాడా? అసలు వాడెందుకు వచ్చాడ్రా? అసలేం జరిగిందంటే అలా వెళ్ళేటప్పుడు నన్ను చూశాడమ్మా. బహుశా డౌట్ వచ్చి ఉంటుంది, అందుకే ఇంటి ముందు కాపలా కాస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకరా. ఆ శంకర్ గాడి సంగతి నేను చూసుకుంటాను. నేనొచ్చేదాకా వాడి కంట మాత్రం పడకు. అలాగే అమ్మా. ఏమైందే అంత టెన్షన్ పడుతున్నావు? ఓపెన్ చేయండి. మైథిలి. బంటి, త్వరగా రారా. అమ్మ నా బంటిగా, అక్కడ దాక్కున్నావా? నేను వీడు చూసినట్టున్నాడు. ఇప్పుడు వాడు బయటే ఉన్నాడు. పద, వాడి గోరోజున మొత్తం తీద్దాం. పదవే. రారా, నా నుంచి తప్పించుకోలేవు. ఇక్కడే ఉంటారా? ఇవాళ నీకుందిరా. రా. మైథిలి, ఉత్తమ్. పదవే. వీడి సంగతి మైథిలి. దిమ్మ ఖరాబ్ అయిందా మెంటల్దానా? నా మీద ఎంగిల్ నీళ్ళు పోస్తావేందే? ఏంట్రా, నాకే ఐ లవ్ యూ చెప్తావా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమే సత్య, చూసావా? వాడు నా కన్ను కొట్టి ఐ లవ్ యూ చెప్తున్నాడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.